ఇగో రావణమ్మా, మీ నల్ల గేదె ఈన్నాదంట కదనే, జున్నుపాలు ఇస్తావా? పట్నం నుండి చుట్టాలు వచ్చి ఉన్నారు. జున్నుపాలు అంటే ఇష్టం లేని వారు ఉంటారా? ఎవరో ఒకళ్ళు జున్నుపాలు ఇస్తారని ఎదురు చూడకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జున్నుపాలు చిటికెలో ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. జున్నుపాలు లేకుండానే జున్ను లాంటి స్వీట్ ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. జున్నుగడ్డి అంటారు కదా, అదేనండి చైనా గ్రాస్. చైనా గ్రాస్ ఒక్కటి ఉంటే చాలండి, ఇంట్లోనే 5 నిమిషాల్లో జున్నుగడ్డి స్వీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చైనా గ్రాస్ సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. మనకి 100 ప్యాకెట్స్, 100 గ్రామ్స్ వరకు ప్యాకెట్ మనకి లభిస్తుంది కనుక మనం ఇక్కడ వచ్చేసి మనం 50 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాము. ఇప్పుడు 50 గ్రామ్స్ చైనా గ్రాస్ ఆర్ అగార్ అగార్ అంటారు కదా, దాన్ని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మంచిగా సెగపైన డైల్యూట్ చేసేంత వరకు కరగబెట్టుకోవాలండి. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. రెడ్ ప్యాకెట్ కొంచెం పాలు చిక్కగా ఉంటాయండి, అందుకని నేను ఇక్కడ రెడ్ ప్యాకెట్లో పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర గేదె పాలు ఉంటే గేదె పాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గేదె పాలు అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇక్కడ పాలు మంచిగా మరగనిచ్చుకోవాలి. ఈ జున్నుగడ్డ ఏదైతే ఉందో అది వాటర్లో డైల్యూట్ అవ్వాలి, అందుకనే 2 గిన్నెలు పక్క పక్కనే పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ డైల్యూట్ అవుతుంది చైనా గ్రాస్. డైల్యూట్ అయ్యేంత వరకు ఇలా కలిపి పెట్టుకుంటా ఉండాలి, ఇక్కడ అడుగు అంటకుండా. ఇక్కడ గ్లాస్ వాటర్ పోసి మంచిగా కరగబెట్టుకున్న తర్వాత ఈ పాలు మరుగుతున్నాయో లేదో చెక్ చేసుకుంటా ఉండండి. ఈ లోపుగా మనము బాదం పప్పు, జీడిపప్పు మంచిగా తరుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, పాలు మరుగుతున్నాయి అనుకున్న తర్వాత 1 కప్పు వరకు షుగర్ తీసుకుందాం. మనకి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేదనుకుంటే జున్నులాగే తినాలి, వైట్గా ఉంటేనే ఇష్టము అనుకుంటే మీ ఇష్టం అండి. మీరు ఫుడ్ కలర్ లేకపోయినా కూడా ఈ చైనా గ్రాస్ రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ పాలల్లో మనం యాలుక్కాయ పొడి కూడా వేసుకున్నాను. యాలుక్కాయ పొడి, షుగర్ వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలా. తిప్పుకున్న తర్వాత ఇది మంచిగా దగ్గరికి వచ్చి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇదిగోండి, ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఈ కరిగించిన దగ్గరికి వచ్చినటువంటి జున్ను పాలు ఏదైతే ఉన్నాయో డిష్ అవుట్ చేసేసుకొని 30 మినిట్స్ వరకు చల్లార్చనిచ్చుకోవాలి. చల్లారింది అనుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా దానిపైన వేసుకోవాలి. మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పులు కూడా అంటించుకుంటే చాలా చూడ్డానికి కూడా డెలిషియస్గా కనిపిస్తాయి. ఇదిగోండి, నేను ఇక్కడ తరిగి పెట్టుకున్నాను. ఇలా తరిగి పెట్టుకుంటే ఏంటంటే స్వీట్ తిన్నప్పుడు ప్రతి బయటికి కూడా పలుకు తగులుతూ ఉంటుంది. అలా తగిలితే మా పిల్లలకి ఇష్టం, అందుకని నేను అలాగే తయారు చేస్తాను. ఇదిగోండి, ఇక చల్లారిపోయింది చూసారా. ఇది ఫ్రిడ్జ్లో 6 to 8 hours పెట్టుకుంటే మంచిగా ఇలాగ జెల్లీలాగా రెడీ అయిపోతుంది జున్ను. అసలు మీరు ఎప్పుడు కూడా ఫీలే అవ్వరండి జున్నుని మిస్ అవుతున్నామని. ఈ జున్ను గడ్డి ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని